హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అనగాని కామర్స్. స్టూడెంట్స్, ఇవాళ క్లాస్లో మనం CMA ఇంటర్ ఫినాన్షియల్ అకౌంటింగ్ నుంచి MCQ 2025 జూన్ పేపర్ తీసుకుంటున్నామండి. స్క్రీన్ షేర్ చేద్దాము. ఓకే, జూన్ 2025 అండి. ప్రీవియస్ క్లాసెస్లో మనం 2023 జూన్ నుంచి తీసుకున్నామండి. జూన్ అయిపోయింది. అలాగే 2023 డిసెంబర్, అలాగే 2024 జూన్, 2024 డిసెంబర్, ఇప్పుడు మనం 2025 జూన్ చూస్తున్నాం. చూద్దాం. ఫస్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అంటున్నారు ఇక్కడ. ఫినాన్షియల్ అకౌంట్స్ ఆఫ్ అన్ ఎంటర్ప్రైజ్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఎవిడెన్స్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. ఇదండి రైట్ ఆన్సర్. ఇవి ఎందుకు కాదో చూద్దాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ప్రిపేర్డ్ బై టూ డిఫరెంట్ అకౌంటెంట్స్ అంటండి. విల్ ఆల్వేస్ షో ఐడెంటికల్ రిజల్ట్స్. 80% లో కూడా ఐడెంటికల్ రిజల్ట్స్ చూపించవు. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ నీడ్ నాట్ టేక్ ఇన్ టు కన్సిడరేషన్ ఎనీ స్టాట్యుటరీ రిక్వైర్మెంట్స్. ఇది కూడా ఆప్షన్ కాదు. నెక్స్ట్, ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ ఆర్ రికార్డెడ్ ఇన్ ద బుక్స్ ఆఫ్ అకౌంట్స్. క్రెడిట్ ట్రాన్సాక్షన్స్ తో పాటు క్యాష్ ట్రాన్సాక్షన్స్ కూడా మనం రికార్డ్ చేస్తాం కదండి. సో ఆప్షన్ డి కూడా మనకి రైట్ ఆన్సర్ కాదు. నెక్స్ట్, వెన్ ద క్లోజింగ్ స్టాక్ ఈజ్ షోన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ లో చూపిస్తున్నారంటండి క్లోజింగ్ స్టాక్. దెన్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది అకౌంటింగ్ ఇయర్ క్లోజింగ్ ఎంట్రీ ఫర్ ఇట్ విల్ బి రిక్వైర్డ్. ఏమండి, ట్రయల్ బ్యాలెన్స్ లో ఆల్రెడీ చూపించారు అంటే మనకి అడ్జస్ట్ అయిపోయినట్టే. సో మనకి ఎంట్రీ అనేది రాదు. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఎంట్రీ నాట్ రిక్వైర్డ్. స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ట్రాన్సాక్షన్స్ కెన్ బి క్లాసిఫైడ్ యాజ్ ఫారిన్ కరెన్సీ ట్రాన్సాక్షన్స్. చూద్దాం. ఆప్షన్ ఏ, బి, సి. Buying or selling the goods or services priced in foreign currency, lending or borrowing when the amount are denominated in a foreign currency, acquisition or disposition of fixed assets are denominated in foreign currency. ఈ మూడు కూడా రైట్ ఆన్సర్స్ అండి. సో ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ అకౌంటింగ్ కన్వెన్షన్. ఏమండి, ఈ మూడు కూడా అకౌంటింగ్ కన్వెన్షన్స్ అండి. బిజినెస్ ఎంటిటీ కాన్సెప్ట్ అనేది అకౌంటింగ్ కన్వెన్షన్ కాదు. దిస్ ఈజ్ అకౌంటింగ్ కాన్సెప్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ద ఫాలోయింగ్ ఇన్ఫర్మేషన్ ఈస్ గివెన్ ఇన్ ద ట్రయల్ బ్యాలెన్స్ ఆఫ్ రూపా డ్రెస్సెస్ యాజ్ ఆన్ 31st March 2025. బ్యాడ్ డెట్స్ 12,200. ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ అండ్ డౌట్ఫుల్ డెట్స్ 1/4/2024 7,500 రూపీస్. డెట్రాస్ 2 lakh rupees. తర్వాత, if further bad debts is 1,800, additional bad debts or further bad debts ఏదైనా అనొచ్చు. And Rupa Dresses make a provision for bad debt and doubtful debts 5% on debtors. The amount of such provision to be shown in balance sheet as at 31st March 2025 will be. ఏమండి, ఇక్కడ ఆల్రెడీ బ్యాడ్ డెట్స్ ఇచ్చేసారండి. ఇది ఆల్రెడీ మెన్షన్ చేసేసినట్టు అర్థం మనకి. ఓకే, అలాగే 12,200 కూడా మనకు కావాల్సిన 31st March 2025కి. అంటే మనం ఈ ఫర్దర్ బ్యాడ్ డెట్స్ ఏవైతే ఉన్నాయో ముందు దీన్ని అడ్జస్ట్ చేద్దామండి. అంటే 2 lakh rupees minus 1,800. చూద్దాం. 2 lakh minus 1,800 is equal to 1,98,200 rupees. దీని మీద నీకు 5% ప్రొవైడ్ చేయండి. ఇంటూ 5%, 9910 అండి రైట్ ఆన్సర్. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్. తర్వాత, ఇఫ్ క్యాపిటల్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద ఇయర్ ఈజ్ 80,000 అంటే క్లోజింగ్ క్యాపిటల్ అండి. ఇది క్లోజింగ్ క్యాపిటల్ ఈజ్ 80,000. క్యాపిటల్ ఇంట్రడ్యూస్డ్ డ్యూరింగ్ ద ఇయర్ ఈజ్ 60,000 అంటే ఇది అడిషనల్ క్యాపిటల్. డ్రాయింగ్స్ 40,000. ఓకే, అండ్ లాస్ ఫర్ ద ఇయర్ 1,20,000. లాస్ కూడా ఇచ్చేసారండి. మనల్ని కనుక్కోమంటుంది క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్. అంటే క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్ అంటే మనం కనుక్కునే అమౌంట్కి ఇవేవి కూడా అడ్జస్ట్ అయ్యి ఉండకూడదు. ఏవి అంటే మనం క్లోజింగ్ క్యాపిటల్తో స్టార్ట్ అవుతున్నాం కాబట్టి అడిషనల్గా అంటే 60,000 రూపీస్ యాడ్ అయ్యింది కాబట్టి 60,000 రూపీస్ ఏమో లెస్ చేస్తాము. ఆల్రెడీ మనం ఓపెనింగ్ క్యాపిటల్లో ఈ 40,000 రూపీస్ లెస్ చేసి ఉన్నాము కాబట్టి మనం ఓపెనింగ్ క్యాపిటల్ రీచ్ అవ్వాలి కాబట్టి మళ్ళీ దీన్ని యాడ్ బ్యాక్ చేస్తామండి. తర్వాత 1,20,000 రూపీస్ ప్రాఫిట్ కాదండి. ప్రాఫిట్ అయ్యుంటే నేమో మనం లెస్ చేసి ఉండేవాళ్ళము. ఎందుకు లెస్ చేసి ఉండేవాళ్ళము అంటే మనం ఓపెనింగ్ క్యాపిటల్కి వెళ్తున్నాం కాబట్టి ఇవన్నీ కూడా కలిసి ఉండవు కాబట్టి లెస్ చేసేవాళ్ళమి. కానీ ఇక్కడ లాస్ కాబట్టి దీనిని మనం యాడ్ చేస్తాము. సో తీసుకోండి, క్లోజింగ్ క్యాపిటల్ వచ్చేటప్పటికి మనకి క్లోజింగ్ క్యాపిటల్ 80,000కి రీచ్ అయ్యామండి. ఓకేనా. అడిషనల్ క్యాపిటల్ ఇంతకుముందు ఏదైతే కలిపి ఉన్నామో అడిషనల్ క్యాపిటల్ దాన్ని మనం ఇప్పుడు లెస్ చేస్తున్నాము. ఎందుకు అంటే బిగినింగ్ ఆఫ్ ది మనం బిగినింగ్ క్యాపిటల్కి వెళ్తున్నాం కాబట్టి క్యాపిటల్ ఆఫ్ ది
క్యాపిటల్ ఎట్ ద బిగినింగ్ ఆఫ్ ది ఇయర్కి వెళ్తున్నాం కాబట్టి మనం ఏదైతే ఇంతకుముందు యాడ్ చేసామో దాన్ని లెస్ చేయండి. అలాగే డ్రాయింగ్స్ మనం ఇంతకుముందు ఓపెనింగ్ క్యాపిటల్ నుంచి లెస్ చేసామండి, సో యాడ్ బ్యాక్ చేయండి 40,000. ఓకేనా. అలాగే ప్రాఫిట్ అయితే కనుక లెస్ చేసే వాళ్ళం, ఓపెనింగ్ క్యాపిటల్ అది కలిసి ఉండదు కాబట్టి, కానీ లాస్ కాబట్టి యాడ్ చేస్తున్నాము 1,20,000 రూపీస్. మనం అడ్జస్ట్ చేస్తే మనకి ఇది వచ్చేటప్పటికి ఆన్సర్ 1,80,000. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇస్ ట్రూ. రైట్ ఏంటి అంటున్నారండి ఇక్కడ. ఏ జాయింట్ వెంచర్ హ్యాజ్ ఏ డెఫినెట్ లైఫ్. జాయింట్ వెంచర్ కి డెఫినెట్ లైఫ్ అనేది ఉంటది అంటున్నారు. ఇది గోయింగ్ కన్సర్న్ కాన్సెప్ట్ అప్లై అవ్వదండి. ఎందుకు అంటే మనకి ఎప్పుడు దీన్ని క్లోజ్ చేస్తారు, ఇది టెంపరీ బిజినెస్ కాబట్టి డెఫినెట్ లైఫ్ అనేది ఉంటుంది, తెలుస్తుంది ఎప్పుడు క్లోజ్ చేస్తారు, 1 ఇయరా 2 ఇయర్సా ఏంటనేది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇవి కూడా చూద్దాం. ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ నాట్ కంపారబుల్ అండి. సో ఇది ఆన్సర్ కాదు. సేల్స్ బుక్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ లెడ్జర్ కాదండి, సబ్సిడరీ బుక్. ఓనర్స్ ఈక్విటీ ఈజ్ ఈక్వల్ అసెట్స్ అండ్ లయబిలిటీ కాదు. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, on January 1st, 2025, goods costing 1,32,000 were consigned by Rana. Consignaranడి ఈయన. నెక్స్ట్, ధన ఇతను కన్సైనీ. ప్రొఫార్మా ఇన్వాయిస్ ప్రైస్ ఆఫ్ 20% అబౌవ్ కాస్ట్. ఇక్కడ ఇచ్చింది కాస్టే, ఇక్కడ ఇచ్చింది కూడా కాస్ట్. అబౌవ్ కాస్ట్ 20%. నెక్స్ట్, రానా పెయిడ్ ఫారిన్ ఫ్రైట్ చార్జెస్ 4,000 రూపీస్, నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ ఇవి. The consignee was paid 2,000. Dana paid 2,000 per annum towards establishment cost అండి. నెక్స్ట్, మిస్టర్ ధనా పేడ్ 1,000 రూపీస్ యాజ్ గో డౌన్ రేట్. ఈ రెండు కూడా రికరింగ్ ఎక్స్పెన్సెస్, ఇది ఫిక్స్డ్ ఎక్స్పెన్స్, ఈ రెండు కూడా రికరింగ్ ఎక్స్పెన్సెస్ కాబట్టి మనం క్లోజింగ్ స్టాక్ వాల్యూ చేసేటప్పుడు కన్సిడరేషన్ లోకి తీసుకోము. తర్వాత 3/4 ఆఫ్ ది గూడ్స్ వర్ సోల్డ్ ఎట్ 33.13% ఆఫ్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్. క్లోజింగ్ మనకి గూడ్స్ అమ్మారని చెప్తున్నారు, అది కూడా 3/4. ద వాల్యూ ఆఫ్ అన్సోల్డ్ స్టాక్ అడిగారండి. అన్సోల్డ్ స్టాక్ అడిగినప్పుడు మనకు అనవసరం అండి ఎంత కమ్మాడు అనేది అనవసరం, కానీ ఎంత సరుకు అమ్మాడు అనేది మాత్రం కావాలి. 3/4 అమ్మాడు అంటే 1/4 అనేది మిగిలింది సరుకు. ఓకే, ఇప్పుడు మనం కనుక్కుందాం. అన్సోల్డ్ స్టాక్ ఎట్ ఇన్వాయిస్ ప్రైస్, రైట్. టోటల్ 1,32,000 ప్లస్ 20% ఈజ్ ఈక్వల్ టు 1,32,000 ప్లస్ 20% అండి, 1,58,400 రూపీస్. దీనిలో రిమైనింగ్ గూడ్స్ కదండి మనకు కావాలి, మిగిలినవి బై 1/4 ఈజ్ ఈక్వల్ టు 39,600 రూపీస్, రైట్. అలాగే ఎక్స్పెన్సెస్ 4,000 రూపీస్ ఏవైతే ఉన్నాయో నాన్ రికరింగ్ ఎక్స్పెన్సెస్ కదండి. సో 4,000 లో కూడా 1/4 ఇక్కడ రాసేద్దాం. 4,000 లో 1/4 1,000 రూపీస్. సో 40,600 రూపీస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డి. నెక్స్ట్, Rekha draws a bills of exchange on Reba 20,000 payable in 3 months. On the due date, Reba could not make the payment and Reba got it notified from the notary public on payment of noting charges 100. Reba requested Rekha to draw a fresh bill for another 3 months at 12% interest. The amount of fresh bill will be అంట. చూద్దాం. మొత్తం 20,000 రూపీస్ అంటే 20,000 రూపీస్ ప్లస్ నోటింగ్ ఛార్జెస్ అండి, డిజానర్ అయింది. సో 20,100. దీని మీద 12% ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ ₹12, అదే 12% ఇంట్రెస్ట్ అండి. ఫర్ ఎన్ని మంత్స్ కంటే 3 మంత్స్, 3/12. సో 20,100 ఇంటూ 12% ఇంటూ 3/12. ఇంట్రెస్ట్ విల్ బి 6.3, 603 రూపాయలు ఇంట్రెస్ట్. ఇప్పుడు టోటల్ బిల్ అమౌంట్ 20,100 కాబట్టి ప్లస్ 603. సో రైట్ ఆన్సర్ ఈస్ 20,703 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ నాట్ ట్రూ రిలేటింగ్ టు అకౌంటింగ్ స్టాండర్డ్ 10. అకౌంటింగ్ స్టాండర్డ్ 10 ప్రకారంగా రైట్ ఆన్సర్ కాంది ఏంటి అంటున్నారండి. ఎక్స్క్లూడ్స్ ద అకౌంటింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్. ఎక్స్క్లూడ్ చేస్తారు కాబట్టి ఇది రైటే, కాబట్టి మన ఆన్సర్ ఇది కాదు. నో రికగ్నిషన్ క్రైటీరియా ఫర్ ఫిక్స్డ్ అసెట్స్ ఆర్ లైడ్ డౌన్. రికగ్నిషన్ క్రైటీరియా అండి, సో ఇది కూడా ఆన్సర్ కాదు. రికగ్నైజెస్ ద రీవాల్యుయేషన్ ఆఫ్ ఫిక్స్డ్ అసెట్స్. ఓకేనా, ఇది కూడా కాదు. డస్ నాట్ డీల్ విత్ జాయింట్లీ ఓన్ అసెట్స్. డీల్ చేస్తుంది జాయింట్లీ ఓన్ అసెట్స్ డీల్ చేస్తుంది కాబట్టి నాట్ ట్రూ అన్నారు కాబట్టి ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్. ఇది నిజం కాదు కాబట్టి. నెక్స్ట్,
BNC entered into a joint venture for export of Indian handicraft goods to overseas customers. B sent goods worth 2 lakhs to C for export to the USA. C exported goods worth 1,75,000 to USA. 2 lakh లో 1,75,000 rupees పంపించారు. ఓకే, ఎంతకి అంటే 2,10,000కి. 2 lakh లో 1,75,000 రూపీస్ కాస్ట్ గల గూడ్స్ ని 2,10,000 రూపాయలకి పంపారు. అండ్ అగ్రీ టు టేక్ అవే ద రిమైనింగ్ స్టాక్. రిమైనింగ్ స్టాక్ ఎంతండి దీంట్లో? 25,000 రిమైనింగ్ స్టాక్. అయితే ఎట్ ద సేమ్ గ్రాస్ ప్రాఫిట్. అయితే ఇక్కడ ఎంతైతే ఈ 2,10,000 రూపాయలు అన్నారు కదండి, 1,75,000 రూపాయలని సరుకుని 2,10,000కి అమ్మారు కదండి, అదే గ్రాస్ ప్రాఫిట్ రేటుకి ఈ 25,000 కూడా తీసుకున్నారు. సో అప్పుడు ఎంత అమౌంట్కి అని అడుగుతున్నారండి. సో అప్పుడు ఏం లేదు, సింపుల్ గా 25,000 డివైడెడ్ బై 1,75,000 ఇంతే. హౌ మచ్ అని రాసుకోవడమే. 2,10,000 అర్థమవుతుందండి. టోటల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఏదైతే ఉందో 1,75,000 రూపీస్ ని ప్రాఫిట్ కలుపుని 2,10,000 రూపాయలకు పంపించారు. రిమైనింగ్ గూడ్స్ ఇంకెంతండి? 2 lakh రూపీస్ మొత్తం గూడ్స్ లో రిమైనింగ్ గూడ్స్ 25,000. దాన్ని కూడా ఇదే రేటు గ్రాస్ ప్రాఫిట్ అప్లై చేశారంట. సో 25,000 బై 1,75,000 ఇంటూ 2,10,000 సింపుల్ గా అయిపోతుంది. 25,000 by 1,75,000 into 2,10,000 అండి. ఆన్సర్ 30,000 రూపీస్. 30,000 రూపీస్ ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే గ్రాస్ ప్రాఫిట్ కలిపి 25,000 రూపాయల విలువైన గూడ్స్ కి 5,000 రూపాయల గ్రాస్ ప్రాఫిట్ కలిపి 30,000 కి తీసుకున్నారు. నెక్స్ట్, స్టేట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ట్రూ. వీటిలో రైట్ ఏమిటి? The buyer gets immediate possession but not ownership under installment payment system on signing of contract. A marine insurance policy is taken to cover the claim for loss. For independent branch, incorporation of branch trial balance is required. Short-term lease, which is often cancelable, is known as leverage lease అంటున్నారండి. మనం చూద్దాం వీటిల్లో రైట్ ఆన్సర్ ఏంటో లైన్ గా. ఓకే, ఓకే, దీంట్లో రైట్ ఏంటి అంటే ద బయ్యర్ గెట్స్ ఇమ్మీడియట్ పొజిషన్ బట్ నాట్ ఓనర్షిప్ అన్నారు కదండి. మనకి హయ్యర్ పర్చేజ్ అండ్ ఇన్స్టాల్మెంట్ లో హయ్యర్ పర్చేజ్ లోనేమో హయ్యర్ పర్చేజ్ కి ఇది అప్లై అయ్యిందండి. ద బయ్యర్ గెట్స్ ఇమ్మీడియట్ పొజిషన్ బట్ నాట్ ఓనర్షిప్ అండ్ హయ్యర్ పర్చేజ్. ఓకే, ఈ ఇన్స్టాల్మెంట్ బేస్ లో ఏమవుతుంది అంటే సైనింగ్ ఆఫ్ కాంట్రాక్ట్ అప్పుడే పొజిషన్ తో పాటు ఓనర్షిప్ కూడా వాళ్ళకి వెళ్ళిపోతుంది. సో ఆప్షన్ ఏ ఇస్ నాట్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఏ మెరైన్ ఇన్సూరెన్స్ పాలసీ ఇస్ టేకెన్ టు కవర్ ద క్లెయిమ్ ఆఫ్ ఫర్ లాస్. నో, నో అండి, ఇది కూడా కాదు. నెక్స్ట్, డి కూడా చూద్దాం. షార్ట్ టర్మ్ లీజ్ విచ్ ఈజ్ ఆఫెన్ క్యాన్సిలబుల్ ఈజ్ నోన్ యాజ్ లివరేజ్ లీజ్. కాదండి. ఆప్షన్ సి, ఫర్ ఇండిపెండెంట్ బ్రాంచ్ ఇన్కార్పొరేషన్ ఆఫ్ బ్రాంచ్ ట్రయల్ బ్యాలెన్స్ ఇస్ రిక్వైర్డ్. దీనికండి ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, అసెషన్ అండ్ రీజన్ అట చూద్దాం. గుడ్ విల్ ఈజ్ అన్ ఇంటాంజిబుల్ అసెట్ బట్ నాట్ ఏ ఫిక్టీషియస్ అసెట్. అవును కదండి, ఇంటాంజిబుల్ అసెట్. ఫిక్టీషియస్ అసెట్ అంటే ఏంటి? మనకి అండర్ రైటింగ్ కమిషన్ కానివ్వండి, తర్వాత నెక్స్ట్ హెవీ అడ్వర్టైజ్మెంట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఇంకా రైట్ ఆఫ్ చేయలేదో ఫ్యూచర్ ఇయర్స్ లో రైట్ ఆఫ్ చేస్తారు అది. అలాగే డిస్కౌంట్ ఆన్ ఇష్యూ ఆఫ్ షేర్స్, రైట్? ఏదైనా లైసెన్స్ ఫీజు కానివ్వండి లేదా రిజిస్ట్రేషన్ ఫీజు. ఓకేనా, ఇవన్నీ కూడా ఫిక్టీషియస్ అసెట్స్. నెక్స్ట్, గుడ్ విల్ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఫిజికల్ ఎగ్జిస్టెన్స్. అవును కదా. ఫిక్టీషియస్ అసెట్స్ ఆర్ నాట్ రియలైజబుల్. వేర్ హ్యాస్, అవును కదా, ఫిక్టీషియస్ అసెట్స్ అనేవి ఏంటి అంటే ఫ్యూచర్ ఇయర్స్ లో రద్దు చేసేటటువంటి ఖర్చులు అవి. గుడ్ విల్ క్యాన్ బి పర్చేజ్డ్ ఆర్ సోల్డ్. ఓకే, రైట్. సో ఆప్షన్ ఏ ఏంటి? బోత్ అసెషన్ అండ్ రీజన్స్ ఆర్ నాట్ కరెక్ట్ అంటండి. రీజన్ ఈస్ కరెక్ట్ బట్ assertion is not correct అంట. అసెషన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ బట్ రీజన్ ఈస్ నాట్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. నో, ఇవి మూడు కూడా కాదండి. ఆప్షన్ డి చూద్దాం. అసెషన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్ అండ్ రీజన్ ఈస్ ద కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ అసెషన్. ఓకే, ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. DEF are partners in a firm sharing profits in the ratio of 1:1:1. Old partners sharing ratio ఇది. They decided to share profits in the ratio 2:3:5. వాళ్ళు ప్రాఫిట్ షేరింగ్ రేషియో చేంజ్ చేసుకోవాలనుకున్నారు. The goodwill of the firm was valued at 1,80,000 rupees. F's capital account will be అంటండి. చూద్దాం. ఓల్డ్ వచ్చేటప్పటికి 1/3 ఒకళ్ళది. ఓకేనా, 1/3 1/3 1/3. న్యూ వచ్చేటప్పటికి 2/10 -2/10 -2/10. చూద్దాం. ఓకే, 30
30, 30. 10 minus 6 is equal to 4 by 10, 4 by 30. Next, 10 minus 9 is equal to 1 by 30. Next, last 5 kadandi, sorry, 15. So minus 5 by 30. So 1 lakh manaki 1,80,000 rupees into 5 by 30 is equal to 30,000. అంటే ఈ 30,000 రూపీస్ డెబిటెడ్ బై 30,000 రూపీస్. ఎవరు? ఎఫ్స్ క్యాపిటల్ అకౌంట్ విల్ బి డెబిటెడ్ బై 30,000 రూపీస్ అనమాట. ఈయన క్యాపిటల్ అకౌంట్ 30,000 తో డెబిట్ అవుతుంది. ఇవి మూడు కూడా మనకి ఏంటంటే రైట్ ఆన్సర్స్ కాదు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇదిగోండి, ఓకేనా. నెక్స్ట్, అంటే ఆయన క్యాపిటల్ అకౌంట్ తగ్గిపోతుందని అర్థం. Mr. Ranabir is admitted into partnership for 1/4 share of profit. The total capital of the old partners stood at 45,000 rupees after adjustments of goodwill, revaluation of fixed assets and liabilities and transfer of reserves. Okay. What amount should be brought in by the new partner as his share of capital at the time of admission అన్నారండి. ఒకసారి అర్థం చేసుకోండి. 1/4 షేర్ ప్రాఫిట్ ని రణబీర్కి ఇస్తున్నారు, కొత్త పార్ట్నర్ కి. టోటల్ క్యాపిటల్ వచ్చేటప్పుడు ఓల్డ్ పార్ట్నర్స్ 45,000 అండి. The total capital of the old partners stood at 45,000 after adjustments of goodwill. ఓకేనా? సరే, అంటే 1/4 కి ఆయనకి ఇస్తున్నారు అంటే మనకి 1 minus 1/4 అంటే రిమైనింగ్ వచ్చేటప్పటికి జాయింట్ గా 3/4. ఓల్డ్ పార్ట్నర్స్ ఇద్దరు 3/4 షేర్ కి, ఇదిగోండి 3/4 షేర్ కి 45,000 రూపీస్. అవునా? ఇక్కడ అడుగుతుంది ఏంటి? వాట్ అమౌంట్ షుడ్ బి బ్రాట్ ఇన్ బై ద న్యూ పార్ట్నర్ యాజ్ హీజ్ షేర్ ఆఫ్ క్యాపిటల్ ఎట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్. మొత్తం ఫర్మ్స్ క్యాపిటల్ చూద్దామండి. ఇది అర్థమైందా? 3/4 ఈజ్ ఈక్వల్ 45,000 అంటే ఓల్డ్ పార్ట్నర్స్ యొక్క జాయింట్ పార్ట్ అనమాట. జాయింట్ షేర్ వచ్చేటప్పటికి 3/4. ఎలా? 1 మైనస్ టోటల్ ఫర్మ్స్ క్యాపిటల్ మనం 1 అనుకుంటే 1 మైనస్ న్యూ పార్ట్నర్ కి ఇచ్చే షేర్ 1/4 అంటే 3/4. సో మనకి ఇలా రాస్తాము, 45,000 ఇంటూ 4/3. 45,000 ఇంటూ 4/3 ఈజ్ ఈక్వల్ టు 60,000 రూపీస్. 60,000 రూపీస్. ఇది ఇద్దరిది జాయింట్ గా మొత్తం టోటల్ ఫార్మ్ యొక్క టోటల్ క్యాపిటల్ ఆఫ్ ది ఫార్మ్, సంస్థ యొక్క మొత్తము క్యాపిటల్. దీనిలో 1/4 షేర్ ఇస్తే ఇంటూ 1/4 ఈజ్ ఈక్వల్ టు 15,000 ఈజ్ ద మనకి న్యూ పార్ట్నర్ తేవాల్సినటువంటి క్యాపిటల్. ఇక్కడ ఏమంటున్నారు? మొదటిది వచ్చేసింది ఈ 15,000. ఇఫ్ మిస్టర్ రణబీర్ బ్రింగ్స్, ఒకవేళ అతను 20,000 తెస్తే, ఏది 1/4 షేర్ కి, అర్థమవుతుందండి? 1/4 షేర్ కనుక 20,000 తెస్తే ఇదిగోండి 1/4 షేర్ ఆఫ్ ప్రాఫిట్స్ అండ్ ద పార్ట్నర్స్ డిసైడ్ టు అడ్జస్ట్ దేర్ క్యాపిటల్ ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ ప్రాఫిట్ షేరింగ్ రేషియో, వాట్ షుడ్ బి ద టోటల్ క్యాపిటల్ ఆఫ్ ది ఫర్మ్ అంటున్నారు. ఏముందండి? సింపులే కదా. 20,000 తెస్తే 1/4 షేర్ కి 20,000 తెస్తున్నారంటండి. ఎవడు? కొత్త ఆయన తెస్తే సంస్థ యొక్క మొత్తం క్యాపిటల్ అంటున్నారు. టోటల్ క్యాపిటల్ ఆఫ్ ది ఫర్మ్ అంటే ఏముంది? 20,000 ఇంటూ 4, 80,000. అర్థమవుతుందా? 1/4 షేర్ కి 20,000 తెస్తున్నాడు. టోటల్ ఎంత అంటే 20,000 ఇంటూ 4 అంటే 4/1 అనమాట. అంటే 4, 80,000. సింపులేగా. నెక్స్ట్, ఇంతే, అయిపోయిందండి. మొత్తం పేపర్ కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉండి ఇంకా అర్థం కాలేదు మేడం ఎంసీక్యూలో మాకు పలానాది మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమన్నా కానీ నేను చేస్తానండి. ఓకే.